పవన్ కళ్యాణ్ విశాఖపట్నం టూరు. విశాఖ జిల్లాలో అరకు అటు వెళ్ళేటటువంటి సందర్భంలో బై రోడ్డు వెళ్ళేటటువంటి సందర్భంలో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దానివల్ల జేఈఈకి హాజరు కావాల్సినటువంటి దాదాపు 20 మంది వరకు విద్యార్థులు తమ పరీక్ష సమయానికి చేరుకోలేకపోయారు. ఇది నిన్నటి వార్త. దాని మీదన వాళ్ళ కంట తడి పెట్టడం, వాళ్ళ ఆవేదన బాగా వైరల్ అయింది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరింతగా స్ప్రెడ్ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ సీరియస్గా స్పందించారు. పోలీసుల్ని అసలు విషయం ఏంటో తేల్చమన్నారు. పోలీసులు వచ్చేటప్పటికి దాంట్లో చెప్పినటువంటి ఒక లెక్క, ఉదయం అక్కడ వాస్తవంగా 7 గంటలకి అటెండ్ అవ్వాలి జేఈఈ పరీక్షలకి. అలా కాకుండా ఇక్కడ తర్వాత లేట్ అయ్యి ఉండొచ్చును. పవన్ కళ్యాణ్ గారి పర్యటన వల్ల ఎలాంటి ప్రాబ్లము లేదు, దానివల్ల ఎలాంటి ఆలస్యము సంభవించలేదు అన్నటువంటి కోణాన్ని పవన్ కళ్యాణ్ నోటీస్కి తీసుకెళ్లడంతో పాటుగా లెక్క ఇచ్చుకొచ్చారు. పైన పేర్కొన్న పరీక్షల అడ్మిట్ కార్డు ప్రకారం, అంటే ఇక్కడ ఇది అడ్మిట్ కార్డు, దీన్ని చూపెడుతూ పైన పేర్కొన్న అడ్మిట్ కార్డు ప్రకారం ప్రతి అభ్యర్థి ఉదయం 7 గంటలకు రిపోర్ట్ చేయాలి మరియు పరీక్షా కేంద్రం యొక్క గేట్ ఉదయం 8 గంటలకు మూసివేయబడుతుంది. 8:30 గంటలకు అయితే గౌరవ డిప్యూటీ సీఎం కాన్వాయ్ ఉదయం 8:41 గంటలకు సదరు జంక్షన్ గుండా వెళ్ళింది. కాబట్టి ఉదయం 8:41 గంటలకు ప్రాంతం గుండా గౌరవనీయ డిప్యూటీ సీఎం కదలెక్కు ఉదయం 7 గంటలకు రిపోర్ట్ చేయాల్సిన విద్యార్థులు ఆలస్యంగా రావడానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాకుండా ఏప్రిల్ 2న ఈ పరీక్షలు ప్రారంభమైనప్పటి నుండి ప్రతిపక్ష రోజున మొదటి షిఫ్ట్ పరిశీలిస్తే కేంద్రంలో 81, 65, 76 మరియు 61 మంది గైర్హాజరైన అభ్యర్థుల సంఖ్య ఆలస్యంగా వచ్చిన వారితో సహా ఉంది. అంటే గైర్హాజరైన విద్యార్థుల సంఖ్య ఆలస్యంగా వచ్చిన వారితో సహా ఈరోజు తక్కువగా ఉంది. పరీక్షార్థులు సర్వీస్ రోడ్డు పైన పేర్కొన్న పరీక్షా కేంద్రానికి స్వేచ్ఛగా వెళ్లేలా చూసేందుకు ఉదయం 8:30 గంటల వరకు బీఆర్టీఎస్ రోడ్డు మరియు గోపాలపట్నం పెందుర్తి సర్వీస్ రోడ్లో ట్రాఫిక్ నిలిపివేయలేదు అన్నటువంటి విషయాన్ని పోలీసులు ఇన్ఫామ్ చేశారు. ఇక్కడ పోలీసులకి అవగాహన ఉండాలి, అదే సందర్భంలో కార్యకర్తలకి అవగాహన ఉండాలి, పవన్ కళ్యాణ్కి ఎవరైనా చెప్పు ఉండాలి. బేసిక్గా అక్కడ ట్రాఫిక్ ఆపేశారని చెప్పట్లా, పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు పోగవుతారు రోడ్డు మీద ఆయనకి స్వాగతం పలకడానికి. వాళ్ళ వాహనాలన్నీ అక్కడ పెట్టుకుంటారు. దానివల్ల ఈజీగా వెళ్ళే ట్రాఫిక్ స్లో అవుతుంది. ఆ స్లో కారణంగానే వీళ్ళు స్లో అయ్యారు. ఇంకోటి, ఉదయం 7 గంటలకి పరీక్షా కేంద్రానికి రమ్మనమని చెప్పలా, 7 గంటలకి పరీక్షా కేంద్రం తలుపులు తెరుస్తారు. ఉదయం 6ంటికి వస్తే వాయిట్లో కూర్చోవాలి. 7 గంటలకి తలుపులు తెరిచి 8:30 వరకు అనుమతిస్తారు. అది అవగాహన లోపం అనే కంటే కూడా కవర్ చేయడానికి సంబంధించి. ఇందులో పవన్ కళ్యాణ్తో లోపమే ఉండదు. ఆయన ఏం కావాలని ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకోడు, ఇంకా కాస్త బాధ్యతగానే ఉంటాడు. కాకపోతే ఇది ఈ పవన్ కళ్యాణ్ టూర్ ఉంది కాబట్టి కొంచెం ముందు వెళ్ళాలి అనేటటువంటిది అక్కడ తల్లిదండ్రులు అనుకుని ఉండాలి. సహజంగా ఈ 7 గంటలకు కదా ఎలవ్ చేసేది అని 6 గంటలకే బయలుదేరాల్సిన వాళ్ళు 7ంటికి బయలుదేరారనుకోండి, 8:30 కదా, అక్కడ 40-50 నిమిషాల్లో వెళ్ళిపోతారు. కాబట్టి 7ంటికి బయలుదేరితే 7:50కి వెళ్ళిపోతాం, మ్యాక్సిమం అయితే 8:10కి వెళ్ళిపోతాం అని అనుకుంటారు. నిన్న ఈ ట్రాఫిక్లో రోడ్ల మీద ఎక్కడికక్కడ పవన్ కళ్యాణ్ వెళ్తున్నటువంటి సందర్భంలో వీళ్ళు ఆ సెంటర్ పాస్ అని చెప్తున్నారు. అక్కడ ఇతర ప్రాంతాల నుంచి కదా వాళ్ళు వచ్చేటటువంటిది. ఆ వచ్చే రూట్లో ఈ వీళ్ళ కార్యకర్తల హడావిడి మూలంగా ట్రాఫిక్లు ఆగుతుంటాయి, స్లో అవుతుంటాయి. ఆ స్లో అవ్వడం మూలంగా జరిగేటటువంటి అందులో వీళ్ళ తప్పు లేదు, వీళ్ళు కావాలని చెప్పి ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉండదు. కాకపోతే అనివార్యమైన పరిస్థితి. దీంట్లో వాళ్ళు విమర్శించారు కాబట్టి, కాకపోతే బాధ్యతగా ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కానీ ఆ 22 మంది జీవితం అయితే ఒక ఏడాది జేఈఈ కోల్పోయినట్టు.